హలో! హాయ్ అందరికీ. మనకి ఒక్కోసారి ఏ కూర కూడా అసలు తినాలి అని అనిపించదు కదా! అలాంటప్పుడు మనం చాలా ఈజీగా ఇలా పచ్చి పులుసు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని సింపుల్‌గా చేసేసుకోవచ్చు. దీనికి మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఇలా తరుక్కొని, దానిలో కొంచెం బెల్లం, అలాగే 6, 7 ఎండుమిరపకాయలు మనకి కారానికి సరిపడినట్టుగా తీసుకొని, నూనె లేకుండా వేయించుకొని, వాటిని ఇలా మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తరువాత దానిలోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని చక్కగా కలిపేసుకొని, అలాగే కొంచెం చింతపండు కూడా మన టేస్ట్‌కి తగ్గట్టుగా నానబెట్టుకొని, రసం తీసుకొని ఉంచుకొని, కొద్దిగా ఆయిల్, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, దినుసులు వేసుకొని, తాలింపు వేసుకొని, మనం తీసుకొని పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా పోసేసుకొని, ఆ తాలింపు దీనిలో వేసేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా